మనం కాశీలో ఉన్నటువంటి 56 గణపతులమ్మ మొదటి గణపతి అర్క గణపతి. ఓం అర్క వినాయకాయ నమః. ఓం దుర్గా వినాయకాయ నమః. ఓం భీమచండి వినాయకాయ నమః. ఓం దేహాలి వినాయకాయ నమః. ఓం బుద్ధండ వినాయకాయ నమః. ఓం పాశపాణి వినాయకాయ నమః. ఓం కర్వ వినాయకాయ నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 8 వినాయకులు మొదటి ఆవరణలో ఉన్నటువంటి గణపతులు. రెండవ ఆవరణకు వెళ్తున్నాం. ఓం లంబోదర గణపతాయ నమః. ఓం కూటదంత వినాయకాయ నమః. ఓం సాలిఠాక వినాయకాయ నమః. ఓం కూష్మాండ వినాయకాయ నమః. ఓం ముదండ వినాయకాయ నమః. ఓం వికటదంత వినాయకాయ నమః. ఓం రాజపుత్ర వినాయకాయ నమః. ఓం ప్రణవ్ వినాయకాయ నమః. ఇప్పటికి మనం రెండో ఆవరణలో ఉన్నటువంటి వినాయకులు చెప్పుకున్నాం. మూడో ఆవరణలకు వెళుతున్నాం. ఓం వక్రతుండ వినాయకాయ నమః. ఓం ఏకదంత వినాయకాయ నమః. ఓం త్రిముఖ వినాయకాయ నమః. ఓం పంచస్య వినాయకాయ నమః. ఓం హేరంబ వినాయకాయ నమః. ఓం విఘ్నరాజ వినాయకాయ నమః. ఓం వరద వినాయకాయ నమః. ఓం మోదక ప్రియ వినాయకాయ నమః. ఇది మూడవ ఆవరణ పూర్తయింది. నాలుగో ఆవరణ. ఓం అభయప్రద వినాయకాయ నమః. ఓం సింహతుండ వినాయకాయ నమః. ఓం కూలితాక్ష వినాయకాయ నమః. ఓం క్షిప్ ప్రసాద వినాయకాయ నమః. ఓం చింతామణి వినాయకాయ నమః. ఓం దంతహస్త వినాయకాయ నమః. ఓం పిచండల వినాయకాయ నమః. ఓం ఉద్దండ ముండ వినాయకాయ నమః. ఇప్పటికి నాలుగోది అయిపోయింది. ఐదో ఆవరణం. ఓం స్థూలదంత వినాయకాయ నమః. ఓం కలిప్రియ వినాయకాయ నమః. ఓం చతుర్థ వినాయకాయ నమః. ఓం ద్వితుండ వినాయకాయ నమః. ఓం జ్యేష్ఠ వినాయకాయ నమః. ఓం గజ వినాయకాయ నమః. ఓం కాల వినాయకాయ నమః. ఓం నాగేశ వినాయకాయ నమః. ఐదవ ఆవరణ పూర్తయింది. ఆరో ఆవరణ. ఓం మణికర్ణిక వినాయకాయ నమః. ఓం ఆశా వినాయకాయ నమః. ఓం సృష్టి వినాయకాయ నమః. ఓం యక్ష వినాయకాయ నమః. ఓం గజకర్ణ వినాయకాయ నమః. ఓం చిత్రఘంట వినాయకాయ నమః. ఓం మంగళ వినాయకాయ నమః. ఇప్పటికి 6 ఆవరణలు పూర్తయినాయి. 7వ ఆవరణ. ఓం మోదక వినాయకాయ నమః. ఓం ప్రమోద వినాయకాయ నమః. ఓం సుముఖ వినాయకాయ నమః. ఓం రుక్మ వినాయకాయ నమః. ఓం గణనాథ వినాయకాయ నమః. ఓం జ్ఞాననాథ వినాయకాయ నమః. ఓం ద్వార వినాయకాయ నమః. ఓం అవిముక్త వినాయకాయ నమః. 7 ఆవరణలో ఉన్న 56 వినాయకులు మనం చెప్పుకున్నాము. కాశీలో ఉన్నటువంటి దుండి గణపతే ఈ 56 వినాయకులుగా మారినారు. కాబట్టి ఈ 56 వినాయకులు కాశీలో ఇంకా మనకి 256 గణపతులు ఉన్నారు. ఎవరెవరు ఆ గణపతులు ఏమిటి అనేది మళ్ళా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అంటే కాశీ మొత్తానికి మొదటి గణపతి ఎవరంటే దుండి గణపతి. అలాగే కాశీకి 2 గణపతులు అధిపతులుగా ఉన్నారు. ఎవరంటే సాక్షి గణపతి, మన మైదాకిని చౌర దగ్గర దొడ్డ గణపతి అని ఉన్నారు.
అలాగే కాశీకి 3 గణపతులు ఉన్నారు. అలాగే కాశీకి 4 గణపతులు, చతుర్వేద గణపతులు ఉన్నారు. అలాగే కాశీలో 5 గణపతులు ఉన్నారు. ఈ 5 గణపతులు పంచామృత గణపతులు. అంటే ఇప్పుడు మన 56లో వీళ్ళందరూ లేరు, పంచామృత గణపతులు. అలాగే 6 గణపతులు ఉన్నారు. ఈ 6 గణపతులు షట్కిచ గణపతులు ఉన్నారు ఇక్కడ. అలాగే 7 గణపతులు ఉన్నారు. సప్త స్వరాలకు ప్రతీక, సప్త ఋషులకు ప్రతీకగా 7 14 గణపతులు ఉన్నారు. అలాగే 8 గణపతులు ఉన్నారు. అష్ట గణపతులు ఉన్నారు. ఆ యాత్ర కూడా మీరు వెళ్తుంటారు. అలాగే 9 నవగ్రహాలకు ప్రతీగా 9 నవ గణపతులు ఉన్నారు ఇలాగా ఇక్కడ. అలాగే కాశీలో 10 దశ మహావిద్యలు ఉన్నాయి. ఈ 10 దశ మహావిద్యలకు ఆ దశ మహావిద్య మీరు నేర్చుకోవాలంటే ముందు అక్కడ ఒక గణపతి పూజ జరగాలి. కాబట్టి అక్కడ ఒక గణపతి దానికి అధిపతిగా ఉంటాడు. కాబట్టి దశ మహావిద్య గణపతులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఏకాదశ రుద్ర గణపతులు ఉన్నారు. అలాగే ద్వాదశ గణపతులు ఉన్నారు. అలాగే 13 ఉన్నారు. అలాగే ఇప్పుడు 56 గణపతులు చెప్పుకున్నాం. వీళ్ళందరినీ మీరు కలుపుకున్నట్లయితే 256 గణపతులు ఉన్నారు. ఇందులో సూక్ష్మ గణపతులు కూడా ఉన్నారు. అంటే కాశీ మొత్తం గణపతిమయం. కాశీయే కాదు, సమస్త విశ్వము గణపతిమయము. అలాంటి గణపతి పుట్టినరోజు రేపు. కాబట్టి అంటే మనకి పుత్రుడు పుట్టాక తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్ట, కీర్తి వస్తుంది. కానీ సాక్షాత్తు ఒక సింధువుడు అనేటువంటి ఒక రాక్షసుడు అమ్మవారిని, అంటే బ్రహ్మపుత్రుడే ఆ సింధువుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఆ సింధువుడు అనే రాక్షసుడు కార్తికేయుని ఏదో చేయాలని కైలాసానికి వెళ్తాడు. అలా కైలాసానికి వెళ్ళిన సందర్భంలో పార్వతీదేవి శివుడు వస్తున్నాడనే సందర్భంలో చక్కగా అలంకరించుకుని అక్కడ నిలబడి ఉంటుంది ఆవిడ. అలా అలంకరించుకుని నిలబడి ఉన్నప్పుడు కార్తికేయుని ఏదో చంపుదామని వెళ్ళిన వాడు ఈ యొక్క అమ్మవారిని చూసి మోహిస్తాడు. అంటే సాక్షాత్ బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆయన ఆవలిస్తే ఆవలింపుల నుంచి పుడతాడు ఈ సింధూరుడు అనే రాక్షసుడు. ఈ సింధూరుడు అనే రాక్షసుడు పుట్టిన తర్వాత ఆ సింధూరుడు అనే రాక్షసుణ్ణి అప్పటికి ఇంకా గణపతి పుట్టాడు. ఈవిడ 2వ కొడుకు కావాలని అనుకుని 2వ కొడుకు కోసం కలలు అంటూ ఆమె చిత్రలేఖనం గీసుకుంటూ ఉంటుంది. అలా చిత్రలేఖనం గీసుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క చిత్రలేఖనం గీస్తూ కొంచెం అమ్మవారు అందంగా కనబడుతున్నటువంటి దృశ్యాన్ని ఈ సింధూరుడు చూస్తాడు. ఇలా చూసినప్పుడు అమ్మవారిని వాడి చూపు నుంచి రక్షించడానికి అమ్మవారిని రక్షిస్తాడు. పుట్టకుండానే ఉంటాడు గణపతి. ఈ విషయం అమ్మవారికి జరిగింది, ఇంకొకరికి కూడా జరిగింది. ఇలా గొప్పది, పుట్టకుండానే తండ్రిని రక్షించేటువంటి, అది తర్వాత చెప్తాను నేను మీకు. అయితే ఆ గణపతి అమ్మవారు ఆ రోజు ఆ చిత్రలేఖనం వేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చారు ఏమిటి అని ఆవిడ ఆ చిత్రలేఖనం ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కుంచెని ముక్కు దగ్గర పెట్టి ఇలా అంటుంది. అందుకే ఆ గణపతికి ముక్కు పెరిగిపోతుంది. అందుకే మరో జన్మకు వచ్చాయంటే ఇదంతా లీలా వినోదం. అంటే ఒక కారణం జరగాలంటే విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు పరమాత్మను చెప్తుంటాడు, ఒక కారణానికి, ఒక పనికి 1000 కారణాలు పైన ఉంటాయి. ఒక కారణంతో ఒక పని జరగదు, దానికి 1000 కారణాలు ఉంటాయి. ఒక పని జరగాలనుకోండి, దానికి ఒక కారణం అయితే కుదరదు, 1000 కారణాలు. అది మంచి కారణాలు అవ్వచ్చు, చెడ్డ కారణాలు అవ్వచ్చు. అంటే ఆ రోజు ఆ సింధువుడు పుట్టకుండానే అమ్మని కాపాడిన వాడు. అంటే ఎవరు? జగన్మాతను కాపాడాడు పుట్టకుండానే, ఇక పుట్టి లోకాన్ని కాపాడాడు. మనకి తెలుసు అటువంటి గణపతి ఉత్సవం రేపు. కాబట్టి చాలా 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 ఆనందంగా మీరు ఆ ఉత్సవాన్ని జరుపుకోవాలని మనసా వాచ కర్మణ మీ అందరికీ ఆశీర్వాద రూపంలో క్షమించాలని, మీ అంతటి వాడిని కాదు, మీకు అలాంటి కలగాలని. కాశీలో ఉన్నటువంటి, నిజంగా నాకు ఉన్నటువంటి కాశీలో నాకు బాగా నా పుత్రుడు సమానమైనటువంటి దుండి గణపతి లాంటి మీ అందరికీ రేపు అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై కాశీ విశ్వనాథ్.